హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. యాక్చువల్లీ మన ఛానల్ పెట్టిందే చిన్న ఇన్వెస్టర్స్ కోసం. సో ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు అమౌంట్స్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, సో ఇలాంటి విషయాలు చెప్పడం కోసమే మనం ఈ ఛానల్ పెట్టింది. సో కానీ ఇందులో చాలామంది యూజర్స్ నాకు చెప్తుంది ఏంటంటే మా అకౌంట్స్ అనేవి బ్లాక్ అవుతున్నాయి, అమౌంట్స్ అనేవి ఫ్రీజ్ అవుతున్నాయి, మా అకౌంట్ని యాక్సెస్ చేయకుండా ఫ్రీజ్ చేసేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు మా దగ్గర నుంచి లెటర్స్ అడుగుతున్నారు, అసలు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. సో దీనికి క్రిప్టోలో మెయిన్గా జరుగుతున్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు చేసే పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బైనాన్స్లో కానీ వీటిలో కానీ, సో వాటిలో ఎవరైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అటే పక్కన పర్సన్కి వాళ్ళు చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ ఇంటి పేర్లు లేకపోయినా అన్నౌన్ అడ్రసెస్ నుంచి వాళ్ళ అమౌంట్స్ వేసిన, సో ఇలాంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అయితే వాళ్ళ మీద ఎవరైనా కేసు ఫైల్ చేస్తే, అంటే పియర్ టు పియర్లో నాకు మోసం జరిగింది, నాకు పూర్తి అమౌంట్ లేదు అని పలానా యూజర్ యొక్క బ్యాంక్ అకౌంట్ని మనం ఫ్రీజ్ చేస్తే, అటే పక్కన మర్చెంట్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ లేదంటే ఆ డేస్లో ఆ మంత్స్లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ని వాళ్ళు ఆ జరిగిన అమౌంట్స్లో కొంత అమౌంట్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసిన తర్వాత చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే మీరు అకౌంట్ బ్లాక్ అయితే సొల్యూషన్స్ నేను ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అసలు ఆ అకౌంట్ బ్లాకేజ్ కానీ లేదంటే ఆ అమౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం కానీ ఇలాంటిది ఏది లేకుండా మనం ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. ఏదైనా మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా రిస్క్. సో మీకు చాలాసార్లు చెప్పాను, మీరు ఆల్రెడీ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత వాలటైలిటీ ఉంటుందో. మీ సేవింగ్స్ కానీ లేదంటే మీ చాలా ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ అలాంటివి ఇన్వెస్ట్ చేయొద్దు. ఏదైతే మీరు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అది మాత్రం ఇన్వెస్ట్ చేయండి. నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో చాలామంది చిన్న ఇన్వెస్టర్స్ మాత్రమే ఫాలో అవుతారు. మన ఛానల్ పెట్టింది కూడా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కోసమే, నేను జెన్యూన్ కంటెంట్ ఇవ్వడానికి మాత్రమే పెట్టాను. సో మీరు ఇలాంటి స్కామ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ లీగల్ వేలో మాత్రమే డిపాజిట్ చేయడం, లీగల్ వేలో మాత్రమే విత్డ్రా చేయడం చేయాలి. బేసికలీ మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ ఎక్స్చేంజెస్లో ఎక్కువగా వాల్యూమ్స్ ఉండవు అనమాట. అంటే ఎక్కువ మంది బై చేసేవాళ్ళు, సెల్ చేసేవాళ్ళు ఇండియన్ యూజర్స్ చాలా తక్కువ మంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే, మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా సైడ్ నుంచి నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఇండియన్ ఎక్స్చేంజెస్ని డిపాజిట్గా వాడుకోండి. అక్కడి నుంచి మనీని యూఎస్డిటీలో బైనాన్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఎక్స్చేంజెస్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ ట్రేడింగ్ చేయడమా, లేదంటే అంటే ఎర్లీగా అయితే ట్రేడింగ్ అయితే అసలు వద్దు మోస్ట్లీ. ఎందుకంటే 24/7 మనం ఆన్లైన్లో ఉంటూ చూసుకోవాల్సిన మార్కెట్ ఇది. 365 డేస్ రన్నింగ్లో ఉండేది, ఏ హాలిడే ఉండదు, ఒక పర్ఫెక్ట్ టైమింగ్స్ అంటూ ఉండవు. కాబట్టి ఇలాంటి దాంట్లో ట్రేడింగ్ చేయొద్దని నేను చెప్తాను. యాజ్ అ బ్రదర్గా మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, క్రిప్టో ట్రేడింగ్ అనేది మోస్ట్లీ వెరీ టఫెస్ట్ ట్రేడింగ్ అప్ టు నౌ యాజ్ ఐ సీన్. నేను ఇప్పుడు చేసిన అన్ని ట్రేడింగ్స్లో కూడా ద టఫెస్ట్ ట్రేడింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది క్రిప్టో. ఈజీగా మనీ వస్తాయి, అంతే ఈజీగా, అంతే వితౌట్ ఎనీ టెక్నికల్ అనాలిసిస్, వితౌట్ ఎనీ నథింగ్ వర్క్స్, ఆల్ గోస్ విత్ స్పెక్యులేషన్. అన్ని స్పెక్యులేషన్ ద్వారా మాత్రమే వెళ్తుంది. సో ఇలాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసి మనీ లాస్ అవ్వకూడదు అనేది నేను చెప్పేది. సో ట్రేడింగ్ అయితే వద్దు. సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న, ఒక పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవాలన్నా, లేదంటే మెటామాస్క్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ఒక ఇండియన్ ఎక్స్చేంజెస్ నుంచి తక్కువ ప్లాట్ఫామ్ ఫీ తీసుకునేది, అదే వెంటనే విత్డ్రావల్స్ ట్రాన్సాక్షన్ చేసి ఒకటి క్రియేట్ చేసుకోండి. సో నేను నా పర్సనల్గా వాడిన తర్వాత నేను బెస్ట్గా సజెస్ట్ చేసేది జియోడస్. సో నాకు దానికి సంబంధించిన లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ మీరు ఇప్పుడు దాకా సైన్ అప్ అవ్వకపోతే అవ్వచ్చు. సో జియోడస్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, వేరే ఎక్స్చేంజెస్తో పోల్చుకుంటే మనం వైజాగ్స్ గురించి చూసినట్టయితే వైజాగ్స్ ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు దాకా జియోడస్కి రాలేదు. అలాగే జియోడస్ వాళ్ళు 1 day 2 daysలో మీ విత్డ్రాల్స్ ప్రాసెస్ చేస్తారు. అలాగే డిపాజిట్ కూడా మ్యాక్సిమం 2 to 3 అవర్స్లో అండ్ నార్మల్ డేస్లో అయితే 2 to 3 అవర్స్లో మోస్ట్లీ ప్రాసెస్ చేసేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ డిలే, ఏదైనా డిలే ఉన్నా సపోర్ట్ నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన అకౌంట్లోకి మనం రిజిస్టర్డ్ అకౌంట్ నుంచి డిపాజిట్ చేస్తే ప్రాబ్లం ఏం రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సొల్యూషన్ ఒక ఇండియన్ ఎక్స్చేంజ్. లేదు సార్, నాకు వెంటనే అయిపోవాలి, డిపాజిట్ వెంటనే కావాలి, నేను చాలాసార్లు యూఎస్డిటీ బై చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనుకుంటే ఆన్ ర్యాంప్ మనీ అని ఒకటి ఉంది. సో అది మెటామాస్క్ ఇలాంటి వాటితో పెద్ద పెద్ద వాటితో టైఅప్ అయింది ఆన్ ర్యాంప్ అనేది. సో చాలామంది ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద వీసీలు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ప్లాట్ఫామ్ మీద. సో ఆన్ ర్యాంప్ అనేది దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు వాడుకోవాలంటే వాడచ్చు. సో వీటికి సంబంధించి డెమోస్ చేయమన్నా నేను చేస్తాను. అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాగా బై చేయాలి, సెల్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేయమంటే చేస్తాను. సో మీరు ఈ క్రిప్టో స్కామ్స్లో ఇనుకొని మళ్ళీ మీ అకౌంట్స్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మోస్ట్లీ ఇది బెస్ట్ వే. ఎందుకంటే మీరు పియర్ టు పియర్ చేసినప్పుడు అటుపక్కన మనిషి అసలు ఆ అకౌంట్ దేనికి వాడుతున్నాడు ఏంటి అనేది మనకు తెలియదు. అలాగే మోస్ట్లీ చాలామంది కూడా యూఎస్డిటీ బై చేసేది కొన్ని
ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం. ఎందుకంటే క్రిప్టో కరెన్సీస్లో వాళ్ళ ఐడెంటిటీస్ అనేవి తెలియకుండా ఉండడం కోసం క్రిప్టో కరెన్సీలో మోస్ట్లీ అలాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇంటి పేరు ఉండదు. మీకు ఎప్పుడైతే ఇంటి పేరు లేకుండా వచ్చిన ట్రాన్సాక్షన్స్ ఒక 4 to 5 దాటినాయి అంటే మీ బ్యాంక్ వాళ్ళు మీ అకౌంట్ని సీజ్ చేయడం, అదే ఫ్రీజ్ చేయడం జరుగుద్ది. సో ఫ్రీజ్ చేయడం జరుగుద్ది. అలాగే అమౌంట్ని బ్లాక్ చేయడం కూడా జరుగుద్ది. దానికి మీరు సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అలాగే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా అన్నోన్ పర్సన్స్తో ఎక్కువ చేస్తే అది కూడా ఇబ్బంది. మీరు అనుకుంటారు ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే ఇలాంటివి ఏమి ఉండవు, కానీ మోస్ట్లీ ప్రైవేట్ బ్యాంక్స్లో ఇంకా డీప్గానే చూస్తారు. సో వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు అసలు ఏం సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు. సో ఇవన్నీ లేకుండా మీరు ఆన్ త్రూ ఇండియన్ ఎక్స్చేంజెస్ వెళ్ళడము, లేదంటే ఆన్ ర్యాప్ మనీ వెళ్ళడము చాలా మంచిది. సో నా సజెషన్ అయితే. అండ్ మోస్ట్లీ దీంట్లో మీరు అనొచ్చు, సార్ 1% టీడీఎస్ కట్ అవుతుంది, 24 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ పోతుంది, విత్డ్రావల్ ఫీ పోతుంది. సో ఇవన్నీ పోతున్నాయి. మళ్ళీ నేను ట్యాక్స్ రెజ్యూమీలోకి వస్తాను. ఇట్స్ ఓకే టు ప్లే ద ట్యాక్స్, ఇట్స్ నాట్ ఓకే టు బ్లాక్ ద అమౌంట్స్. సో అంటే మన అమౌంట్స్ బ్లాక్ అవ్వడం కంటే కొంత అమౌంట్ ట్యాక్స్ కట్టడం చాలా మంచిది. సో ట్యాక్స్ కట్టడం అనేది చాలా అంటే చాలా మంచిది. మీరు 80C కింద 80D కింద మీరు ఫ్యూచర్లో వాటిని టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చేయించుకుని ఆ డబ్బుని మీరు డిడక్షన్లో చూపించుకోవచ్చు. మనం చాలా చిన్న ఇన్వెస్టర్స్ కాబట్టి తక్కువ అమౌంట్ కాబట్టి మోస్ట్లీ ప్రాబ్లం ఉండదు మన సైడ్ నుంచి. అంటే ట్యాక్స్ ల్యాబ్లో రానంత వరకు వచ్చినప్పుడు ఆ అమౌంట్ ఏదైతే కట్టాల్సి ఉంటుందో అందులో మోస్ట్లీ మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్లు కానీ ఎన్పిఎస్ కానీ ఇలాంటివి ఎఫ్డీలు కానీ వేసి అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ ఎవరో హెల్త్ పాలసీస్ తీసుకోవడం లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవి చూపించుకుంటే కొంత డిడక్షన్ అవుద్ది. అలాగే మనం ట్యాక్స్ కూడా ప్రాబ్లం ఉండదు. సో ఇలా చూసుకుంటే ఇది బెస్ట్ వే, లీగల్ వే. అండ్ మోస్ట్లీ నో ప్రాబ్లం, అసలు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎవరో ముఖం తెలియని వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేయడం కంటే ఇలా ఈ ట్రాన్సాక్షన్ చేయడం చాలా మంచిది. అండ్ మోస్ట్లీ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి క్రిప్టో కరెన్సీస్ ద్వారా యూఎస్డిటీ పేమెంట్ బై చేయడం, వేరే కంట్రీస్ నుంచి ట్రాన్స్ఫర్లు చేయడం వల్ల సో హోమ్ మినిస్టర్, సైబర్ సెక్యూరిటీ, హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ కూడా చాలా వరకు చాలా స్ట్రాంగ్గా ఉక్కుపాదం మోపుదామని చూస్తున్నారు. సో అందుకని ఇలాంటి వాతావరణంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. చిన్న ఇన్వెస్టర్స్ ఇలాంటి ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. సో పియర్ టు పియర్ అవాయిడ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు బాగా తెలిసిన ట్రేడర్ అంటే అయినా కానీ రిస్క్ అయితే చాలా వరకు ఉంది. ఎవరితో ఇంటరాక్ట్ అయినా మొత్తం అకౌంట్స్ అని కూడా దానికి లింక్ అయిన అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. సో ఇది నేను తెలుగు కమ్యూనిటీకి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు ఎక్స్చేంజెస్ వాడండి లేదంటే ఆన్ ర్యాప్ మనీ వాడండి. సో ఏదైనా లీగల్గా సెబీ త్రూ ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఏవైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటిలో నుంచి మనీ ఇన్వెస్ట్ చేయండి. లేట్ అయినా పర్లేదు, లీగల్ వేలో చేద్దాం. సో ఇది నా సైడ్ నుంచి సజెషన్. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు ఫాలో అంటే చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే డెమో కావాలి సపరేట్గా నేను డెమో చేయమంటే నేను చేస్తాను. మీకు ఉపయోగం పడుతుంది అంటే నేను చేస్తాను. సో కామెంట్ చేయండి ఒకవేళ ఉపయోగపడుతుంది అంటే. అలాగే చాలామంది ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, వాటి గురించి కూడా అంటే ఒకవేళ ఫ్రీజ్ అయితే ఏం చేయాలి, అమౌంట్ బ్లాక్ అయితే ఏం చేయాలి అనే దాని గురించి కూడా నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను. సో దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అసలు ఏం జరిగింది ఏంటనేది మనం ఎలా తెలుసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ ఉన్నది చిన్న ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే. బికాస్ క్రిప్టో ఈజ్ నాట్ ఈజీ, క్రిప్టో ఈజ్ అ స్కామ్ కంప్లీట్లీ. సో అంటే అలా అని భయపెట్టాలని కాదు, బేసిక్గా జరిగేది క్రిప్టోలో చాలా స్కామ్స్ ఉంటాయి. సో వాటి నుంచి మనం కాపాడుకుని మనం ప్రాఫిట్ ఎలా తెచ్చుకోవాలనేది పాయింట్. సో దాని గురించి కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటివరకు వాచ్ చేశారంటే ఖచ్చితంగా మా ఛానల్లో కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో మన ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో ఉపయోగపడుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా ఇది వేరే వాళ్ళకి, మీతో పాటు క్రిప్టో కమ్యూనిటీలో ఉన్న తెలుగు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.